పిల్లలేమో డే కేర్ సెంటర్లల్లా, అయ్యవలేమో ఓల్డ్ ఏజ్ హోమ్లల్లా, పెన్లాం మొగళ్ళేమో షెరొక ఆఫీస్ డ్యూటీలల్లా. ఇట్లా తయారైన పట్నం బతుకులు ఉరుకుల పరుగుల జీవితాలు అయిపోయినాయి. మనిషి గట్టిగా ఊపిరి పీల్చుకునే ఛాన్సే లేకుండా పోతున్నది. ప్రశాంతంగా వండుకునే ఛాన్స్ లేకుండా పోతున్నది. పెద్ద పెద్దోళ్ళకే కాదు, ఇగో ఈ చిన్న బుజ్జికి కూడా కంటి నిండా నిద్రపోయే అదృష్టం లేకుండా అయింది. కొంతమందికి లక్షల రూపాయల ఇలువ చేసే సుతిమెత్తని పరుపులున్నా నిద్ర పట్టది. ఇంకొంతమందికి రాళ్ల మీద వండుకున్నా ఉత్తగానే నిద్ర పడుతుంది. హాగో గసొంటి అదృష్టవంతురాలేగా వచ్చి బంగారు తల్లి వచ్చింది బడి కాని పడుకున్నది ఇంటికాడి మంచం కాదు, క్లాస్ రూమ్ బల్ల మీద అని మర్చిపోయి ఎంత మంచిగా నిద్రపోతుందో చూడుండ్రి. టీచర్ అమ్మ వచ్చి ఏయ్ లే, అరే లేచిట్టి లే లే, బడికొచ్చింది బెంచ్ మీద వండుకోనికేనా అన్నట్టు చెయ్యి పట్టి ఊపుకుంటా, చెంపలు గిచ్చుకుంటా, చిన్నగా కొట్టనట్టు కొట్టుకుంటా నిద్ర నుంచి బయటికి తీసుకొస్తున్నది. కాని కుంభకర్ణుడు కూర్చొని నిద్రపోయినట్టు బిల్కుల్ లేస్తలేదు. అటు ఊపి ఇటు ఊపి లేపితే చాలా కష్టంగా కండ్లు తెరిచి చూసి మళ్ళా వండుకుంటున్నది. ఆగో కండ్లు మూతలు ఎట్లా పడుతున్నాయో చూడుండ్రి. అరే లేవు, ఇది మీ ఇల్లు కాదు బడి, లేవు అన్నట్టు తిప్పల పడితే ఆఖరికి లేచింది. మరి ఆ బంగారు తల్లి ఏమన్నదో ఏమో గాని బడి చెప్పే పంతులమ్మ పాల్గబడి నవ్వింది. హాగో మేడం ఎందుకు నవ్వుతున్నది అని చూస్తే వీడియో తీసేది కనిపెట్టింది చిట్టి తల్లి. మరి రాత్రిపూట ఏం చేసిందో ఏమో గాని బడికొచ్చి బాగా జాప్తా వండుకుంటున్నది. రీల్స్ చూసిందో సినిమా చూసిందో తెలియదు గాని గాఢ నిద్రలకు జారి గట్టిగానే వండుకున్నది. కండ్లు మూసి పండుకున్న పాపం లేపుతుంటే పాపం అనిపిస్తున్నది కదా. అసలు లెక్కకైతే చిన్న పిల్లలు పెద్దోళ్ళ కంటే ఎక్కువ నిద్రపోవాలన్నట. అట్లయితేనే వాళ్ళు మంచిగా పెరుగుతారట, మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందట. ఎముకలు కండరాలు పెరుగుతుంటే చిన్న పిల్లలకు అలిష్ట అనిపిస్తదట. అందుకే బుడ్డ పోరలు ఎంత బురదగిచ్చి లేపినా లేవరట. మరి ఈ చిట్టి తల్లి అయ్యవ్వలు ఈ చిన్నారిని కంటి నిండా వండుకొనిస్తలేరో లేకుంటే ఈ బుజ్జి తల్లే ఇంటికాడ నిద్రపోకుండా బడికొచ్చి నిద్రపోతుందో తెలియదు గాని మీ పిల్లలను హాయిగా వండుకొని ఉండ్రి, ఆరోగ్యంగా పెరుగుతారట. ఏమంటున్నాం?